సంస్థల్లో కీలకమైన నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోను నిర్వహిస్తున్న ఎటర్నల్ గ్రూప్ లో అగ్రస్థాయి మార్పు జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ దీపీందర్ గోయల్ తన సీఈఓ బాధ్యతల నుంచి వాయిదొలిగారు. ఆయన స్థానంలో బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బిందర్ దిండ్సా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ కీలక పరిణామాలపై మా ప్రత్యేక కథనం. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృ సంస్థ ఎటర్నెల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓగా వ్యవహరిస్తున్న దీపీందర్ గోయల్ తన సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండగా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వాటాదారులకు రాసిన లేఖలో దీపీందర్ గోయల్ తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఇటీవల తనను కొన్ని కొత్త ఆలోచనలు ఆకర్షిస్తున్నాయని, అయితే అవి అధిక రిస్క్ తో కూడుకున్నవి, పూర్తిగా ప్రయోగాత్మకమైనవి అని ఆయన తెలిపారు. ఎటర్నెల్ వంటి లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో కొనసాగుతూ ఇలాంటి ప్రయోగాలు చేయడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. పబ్లిక్ కంపెనీ సీఈఓగా ఉండడం అంటే కేవలం వ్యాపార నిర్ణయాలు మాత్రమే కాదని, చట్టపరమైన బాధ్యతలు, నియంత్రణ సంస్థల అంచనాలు, వాటాదారుల విశ్వాసం వంటి అంశాలకు పూర్తిస్థాయి నిబద్ధత అవసరమని గోయల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సంస్థలు కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలు అన్వేషించేందుకు కావలసిన వ్యక్తిగత సమయం తనకు లేదని తెలిపారు. ఇకపై ఎటర్నల్ గ్రూప్ బాధ్యతలను బ్లింకిట్ వ్యవస్థాపకుడు సీఈఓ అల్బిందర్ దిండ్సా చేపట్టనున్నారు. రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ ప్రాధాన్యతలు, వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఆయన ఆధ్వర్యంలో కొనసాగనున్నట్లు దీపీందర్ గోయల్ తెలిపారు. బ్లింకిట్ ను బ్రేక్ ఈవెన్ దశకు తీసుకువచ్చిన దిండ్సా సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని గోయల్ పేర్కొన్నారు. సీఈఓ పదవి నుంచి వైదొలిగినప్పటికీ దీపీందర్ గోయల్ పూర్తిగా సంస్థ నుంచి తప్పుకోవడం లేదు. వాటాదారుల ఆమోదం మేరకు ఆయన ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్ గా కొనసాగనున్నారు. అలాగే ఆయనకు కేటాయించిన అన్వెస్టెడ్ స్టాక్ ఆప్షన్స్ అన్ని తిరిగి ఈఎస్ఓపి పూల్ కు వెళ్లనున్నాయి. బ్లింకిట్ ను స్థాపించడానికి ముందు అల్బిందర్ దిండ్సా జొమాటోలో అంతర్జాతీయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేశారు. సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2013లో బ్లింకిట్ ను సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన దిండ్సా ఐఐటి ఢిల్లీ నుంచి బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. ఈ కీలక నాయకత్వ మార్పు జరిగిన సమయంలో ఎటర్నల్ గ్రూప్ ఆర్థికంగా బలమైన స్థితిలోనే ఉంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి గాను కంపెనీ 102 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం దాదాపు 73% పెరిగింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో కంపెనీ షేర్ విలువ కూడా మార్కెట్లో లాభపడింది. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం ఇది సంక్షోభంలో తీసుకునే నిర్ణయం కాదు. పబ్లిక్ కంపెనీగా మారిన తర్వాత ఫౌండర్ పాత్ర ఎలా మారుతుందో చూపించే ఒక వ్యూహాత్మక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. కొత్త సీఈఓ అల్బిందర్ దిండ్సా నాయకత్వంలో ఎటర్నల్ గ్రూప్ తన వృద్ధి ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తుందన్నదే ఇప్పుడు పెట్టుబడిదారులు, మార్కెట్ వర్గాలు గమనిస్తున్న అంశం.